కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్దచందాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 1:30కు పెద్దచందాలలో పవన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచే పెద్దచందాల రోడ్డులో ఆంక్షలు విధించారు పోలీసులు. చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలకు సైతం పోలీసులు మినహాయింపు ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మంగళగిరి ఏపీ ఐఐసి వద్ద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నాకు దిగారు. నిన్నటి నుంచి ధర్నా చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తమకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వటం లేదంటూ ఏపీ ఐఐసి గేట్ ముందు ధర్నాకు దిగారు. టెంట్ వేసుకోవటానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో దుప్పట్లతో డేరాలు కట్టుకుని ధర్నా చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు. నిన్న రాత్రి కూడా గేట్ వద్ద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం ఓన్లీ ఎస్సీ ఎస్టీల మీద మాత్రమే వివక్షత చూపిస్తుంది. అందుకని మాత్రం మేము కుటుంబాన్ని ప్రభుత్వాన్ని అయితే నిందించవలసి వస్తుంది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత చులకన భావం సార్. మా సబ్సిడీస్ సార్, మా నిధులు మాకు ఇమ్మని అడుగుతుంటుంటే ఈరోజు మా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను అయితే రోడ్డెక్కించారు సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎస్సీ ఎస్టీల పట్ల చాలా వివక్షత చూపిస్తుందండి. ఇది మాకు ఒక్కదానికే కాదు సార్, యావత్ ప్రపంచంలోని ప్రతి ఎస్సీ కుటుంబం కూడా ఈ ఉద్యమానికి కదిలి రావాలని నేనైతే ఆశిస్తున్నాను సార్. చంద్రబాబు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. అన్న, ప్రశ్నించడానికే నా పార్టీ పుట్టింది అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక దగాపడ్డ ఇప్పుడు వ్యాపారవేత్తగా, ఒక మహిళగా మీకు అడుగుతున్నా, నాకు రావాల్సిన ఎస్సీ ఎస్టీ సబ్సిడీ నిధులను మీ గవర్నమెంట్ ఆపేసి పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేసి మాకు పర్సంటేజ్ విధానంలో 0, 20, 40, 100లో ఒకరికో ఇద్దరికో ఈ విషయం మీ వరకు వచ్చిందో రాలేదో మాకైతే తెలీదు. మీరు మంగళగిరిలో ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, చిన్న సర్పంచ్ హోదా, వార్డు మెంబర్ హోదాలో లేరు. మీరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గారు, మీకు ఈ విషయం తెలిసిందో తెలీదో మాకైతే తెలీదు. ఈ మంగళగిరి ఏపీ ఐఐసి సాక్షిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానన్నా, మా సబ్సిడీ నిధులను మాకు 100% మీరు విడుదల చేయాలి. విడుదల చేసేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ప్రతి ఒక్కరు కూడా దీని మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం వారు చూద్దాం చేద్దాం అని చెప్పి చేస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎస్సీలు ఎస్టీ అంటే ఇప్పుడు వాటి కోసం ఎంతో ఆశపడుతున్నారు అన్నమాట. సబ్సిడీ వచ్చితే మేము కొద్దిగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడకుండా వీటి కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆలోచించి కనీసంగా విడివిడి కాకుండా ఒకేసారి వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ యొక్క పారిశ్రామికతలో రాయితీలు ఇచ్చినాక చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం పర్సెంటేజ్ల ప్రకారం రిలీజ్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం. మేము అడిగేది ఒకటే, సప్లాన్ నిధుల ప్రకారం మా రాయితీలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఆ హక్కులు కూడా పూర్తిగా భంగం కలిగిస్తున్నారు. ముందుగా మేము శాంతియుతంగా నిరసన చేయించుకుంటానికి మాకు మేము తగిన ఏర్పాట్లు చేసుకుంటానికి కూడా అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం.